వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ని నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులను రద్దు చేసింది. ఈ రద్దు చేసిన సందర్భంగా అక్కడ కొంతమంది సంబరాలు కూడా చేసుకున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ ఈ కాలేజ్ విషయంలో? వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ అనేది ఒక ట్రస్ట్ నడిపిస్తున్న సంస్థ. హిందూ సంఘాలు హిందువులు నడిపిస్తున్నారు. ఆ ట్రస్ట్ అనేక ఫండ్స్తోని విరాళాలు సేకరించి మెడికల్ కాలేజ్ పెట్టింది. ఆ అనుమతులు తెచ్చుకొని మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసింది. ఈ మధ్య 2025కు సంబంధించి స్టూడెంట్స్ని చేర్చుకున్నారు. అయిపోయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఎంబీబీఎస్ కోర్సును రద్దు చేసింది. అక్కడ కారణాలు ఏం చెప్పిందంటే, ఎన్ఎంసి కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు, లోపాలు ఉన్నాయి. అర్హత కలిగిన ఫుల్ టైం బోధనా సిబ్బంది లేదు, సరిగ్గా లేదు అని చెప్పింది. క్లినికల్ మెటీరియల్ కూడా తగినంత లేదు, రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య తక్కువ ఉంది. ఇలా అని చెప్పి జనవరి 2వ తేదీన ఎన్ఎంసి ఆ కాలేజీలో తనిఖీలు జరిపి దానిని రద్దు చేసింది. ఈ ఎన్ఎంసి అనేది దేశవ్యాప్తంగా అన్ని కాలేజీలను తనిఖీ చేస్తుంది. తనిఖీ చేసి సరైన సౌకర్యాలు లేకపోతే అనుమతులు రద్దు చేస్తుంది. సీరియస్గా అయితే అనుమతులు రద్దు చేస్తుంది. కొద్దిగా ఏమైనా ఎటువంటి లోపాలు ఉంటే సర్దిద్దుకోమని ఇస్తుంది. అయితే ఈ ఎన్ఎంసి మీద వైష్ణోదేవికి సంబంధించి ఒకటైతే, ఎన్ఎంసి మీద దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ఎంసి సంబంధించి చాలా కథనాలు వచ్చినాయి. ఇక్కడ మెడికల్ కాలేజీలు, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇక్కడైనా దేశవ్యాప్తంగా జరిగే తంతు ఇది. ఎన్ఎంసిలోని అధికారులు ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు, మేము ఫలానా డేట్కి వస్తున్నామని. వాళ్ళను ఎక్కడ ఉంచాలి, ఏ స్టార్ హోటల్స్లో ఉంచాలి అనేది మెడికల్ కాలేజ్ మేనేజ్మెంటు వాళ్ళను స్టార్ హోటల్స్లో ఉంచుతుంది. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. అవసరమైన చోట అన్ని రకాల అనేది అంటే దాంట్లో చాలా లోతుగా కూడా అర్థాలు ఉంటాయి. ఏం కావాలంటే అది వాళ్లకు చేస్తున్నది. వాళ్ళు ఇక్కడికి తనిఖీకి వచ్చే టైం కల్లా అంతకుముందు లేని ప్రొఫెసర్లు వస్తారు, లేని పేషెంట్లు వస్తారు, లేని బెడ్లు వస్తాయి, అంతకుముందు ఉండని ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తాయి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు సౌఖ్యాలతో హోటళ్ళలో తేలియాడిపోతుంటారు కాబట్టి వాళ్ళు కామ్గా కళ్ళు మూసుకొని వచ్చి మొత్తం చూసా అద్భుతమైన సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత హాస్పిటల్లో బెడ్లు వెళ్ళిపోతాయి, పేషెంట్లు కూడా కిరాయే, పేషెంట్లు కూడా వెళ్ళిపోతారు. ఇట్లా మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి, చాలా వార్తలు వచ్చినాయి దీని మీద. ఇట్లా ఎన్ఎంసి డబ్బులు తిని వాళ్ళు పెట్టే సౌఖ్యాలు, వాళ్ళ అందించే సౌఖ్యాలకు లొంగిపోయి అన్నిటికీ సంతకాలు పెట్టేసి చేస్తారు అనే ఒక నిందనా నిజమా ఇప్పుడు తేల్చదు. ప్రభుత్వం ఎట్లా తేల్చే పరిస్థితి లేదు. అట్లాంటి ఎన్ఎంసి 2 గంటల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వైష్ణోదేవి హాస్పిటల్కి 2 గంటల ముందు మాత్రమే, 2 గంటలు కూడా వీళ్ళు చెప్పేది అయితే 15 నిమిషాలు అని చెప్తున్నారు. ఆ హాస్పిటల్ మేనేజ్మెంటు 15 నిమిషాలు, 2 గంటలు అంటున్నా, 15 నిమిషాల ముందు నోటీస్ ఇచ్చింది, మేము తనిఖీకి వస్తున్నాం. ఇక్కడ మిగతా హాస్పిటల్లో వారం రోజుల ముందు, 10 రోజుల ముందు నోటీసులు ఇచ్చే ఎన్ఎంసి ఈ కాలేజీకి 15 నిమిషాల ముందు నోటీస్ ఇచ్చింది. సరే, నోటీస్ ఇచ్చి 15 నిమిషాల లోపే వెళ్ళిపోయి పావు గంట కూడా ఇటువంటి తిరిగి ఏం చెక్ చేయకుండా రద్దు అంటూ ప్రకటించేసింది. అంటే దీనిలో ఏం జరిగింది వెనకాతల అనేదానికి మనం లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. రద్దు చేయడానికి ఏం జరిగింది? ఇంతకుముందు మీరే అడిగినట్టు సంబరాలు చేసుకోవడానికి దీనికి ఒక లింక్ ఉన్నది. వైష్ణోదేవి కాలేజీలో 2025 బ్యాచ్లో దేశవ్యాప్తంగా నీట్ జరుగుతుంది. నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అందులో వస్తారు. నీట్లో వచ్చిన వాళ్ళు అడ్మిషన్లు జరిగాయి నీట్ ద్వారా. 2025లో అందులో 50 సీట్లు ఉన్నాయి. 50 సీట్లలో 42 మంది ముస్లింలకు సీట్లు వచ్చినాయి. నీట్ ద్వారానే. అది ఆ మేనేజ్మెంట్ చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసింది కూడా కాదు. నీట్ ద్వారా, నీట్ అంటే కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కదా, జాతీయ స్థాయిలో జరుగుతుంది. నీట్ ద్వారా 42 మంది ముస్లింలు ఎంపికయ్యారు, ఆ సీట్లు వచ్చినాయి. 7 హిందువులకి, 1 సిక్కుకి సీట్లు వచ్చినాయి. అంటే మెజారిటీ ముస్లింలకు సీట్లు వచ్చాయి. అక్కడ స్టార్ట్ అయింది అసలు సమస్య.
హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్కు అనుబంధంగా ఉన్న దాదాపు 60 సంఘాలు కలిసి వైష్ణోదేవి సంఘర్ష సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తదితర బీజేపీ అనుబంధ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంబంధించి 60 సంస్థలు కలిపి ఏర్పాటు చేసుకున్నది వైష్ణోదేవి సంఘర్ష సమితి. ఇది ఆందోళన మొదలుపెట్టింది. ఏమని? అందులో 42 మంది ముస్లింలకు సీట్లు వచ్చాయి. వాళ్ళని రద్దు చేసి 100% హిందువులకే ఇవ్వాలి అనేది ఫస్ట్ అది స్టార్ట్ చేసిన ఆందోళన. పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది మద్దతు పలికారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీని పంపించింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవైపు స్టూడెంట్స్ స్టార్ట్ అయిపోయారు. వాళ్లకు దాదాపు 50 మందితో అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. అడ్మిషన్లు జరిగిపోయినాయి, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి టైంలో ఈ వైష్ణోదేవి సంఘర్ష సమితి అనేది మొదలుపెట్టిన ఆందోళన కూడా రద్దు చేయాలని మొదలుపెట్టలే. అది 42 మంది ముస్లింలది రద్దు చేసి 100% హిందువులకు రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు? హిందువుల ఫండ్స్తో నడుస్తుంది కాబట్టి హిందువులకు రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు. అసలు ఏ ఫండ్స్తో నడిచినా నీట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అడ్మిషన్స్ అనేవి నీట్ ఎవరికైనా రావచ్చు. అది భారతదేశ వ్యాప్తంగా ఏ మెడికల్ కాలేజీలైనా ఎవరికైనా ముస్లింల ఆధ్వర్యంలో జరిగే దాంట్లో కూడా హిందువులు చాలామంది మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ఉంటారు. కానీ అక్కడ జరిగింది ఏంది? 42 ముస్లిం, అది కూడా హిందువులు తక్కువ, ముస్లింలు ఎందుకు ఎక్కువ అయ్యారంటే దానికి కొద్దిగా ముందే ఈ అనుమతులు వచ్చేది. ఫస్ట్ బ్యాచ్ ఇది. అనుమతులు రావడానికి కొద్ది ముందే జమ్మూ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే స్టేట్కి సంబంధించిన ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది జరిగింది. ఆ ఎంట్రన్స్లో పాస్ అయిన వాళ్ళందరూ వేరు కాలేజీల్లో చేరిపోయారు, మెడికల్ కాలేజీల్లో. అందులో హిందువులు చాలామంది ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. చాలామంది వేరే కాలేజీలో చేరిపోయారు. మిగిలిన వాళ్ళే నీట్ ద్వారా ఎంపికైన వాళ్ళు ఈ కాలేజీకి వచ్చారు. అప్పటికే చేరిపోయిన వాళ్ళు మళ్ళీ వదిలేసి ఈ కాలేజీకి రాలేరు కనుక అందులో హిందువులు తగ్గిపోయారు. ఇది ఈ హిందూ సంఘాలకు కోపం అయిపోయింది. 42 మందికి ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ నిజం చెప్పాలంటే ముస్లిమ్స్ ఆధిక్యతలో ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు సహజంగానే వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దించగలిగారు. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, అవకాశం వస్తుందా, ఇటువంటి పనులు చేద్దామా, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే పనులు చేద్దామని ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ సమూహం రిజర్వేషన్ 100% వీళ్ళకే కావాలి, హిందువులకే కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న క్రమంలోనే ఈ ఎన్ఎంసీ వచ్చేసి మొత్తం అనుమతులే రద్దు చేసింది. అనుమతులు రద్దు చేయడంతో వాళ్ళకు సంబంధించిన 7 హిందువులు, ఒక సిక్కు, వాళ్ళు కూడా నష్టపోతారు అనేది కనీసం పట్టించుకోకుండా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సంఘాలు, ఈ 60 సంఘాలతో ఏర్పడ్డ సంఘర్ష సమితి పెద్ద ఎత్తున సీట్లు పంచుకున్నారు, మీటింగులు పెట్టారు. మనం గెలిచాం, ముస్లింల మీద గెలిచాం అనేది ముస్లింలు హిందువులకు సంబంధించిన సమస్య కాదు, భవిష్యత్తు అక్కడ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు. ఒకవైపు ఏమో పంచర్ వేసుకునేవాళ్ళు అని మాట్లాడుతుంటారు. ఈ హిందూ నాయకులే ముస్లింలను పంచర్లు వేసుకునేవాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు. అందుకే 100 మంది 10ల సంఖ్యలో పిల్లలను కంటారు. ఇట్లా రకరకాల మాట్లాడుతుంటారు. వాళ్ళకి చదువు లేదని ఎద్దేవా చేస్తుంటారు, చదువుకోరని ఎద్దేవా చేస్తుంటారు. డాక్టర్ చదువుకుందామని వచ్చిన వాళ్లకు అన్యాయం చేసేటట్టు ప్రవర్తించేది కూడా మళ్ళీ ఆ హిందూ సంఘాలే. చదువు లేదని ఎద్దేవా చేసే వాళ్ళే చదువుకుంటున్న వాళ్ళను ఈ విధంగా నష్టపరిచే పని చేసేది కూడా హిందూ సంఘాలే. ఇది దుర్మార్గమని దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం అక్కడ ఉన్న వాళ్ళందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఈ విధంగా జరిగింది అనేది అందరూ విమర్శిస్తున్నారు. అందరే కాదు, ఆ వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని నడిపిస్తున్న చైర్మన్ హిందువే. అతను కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నాడు, ఇది రాజకీయ ఒత్తిళ్ల వల్లనే మా కాలేజీ అనుమతి రద్దు చేశారు తప్ప మా కాలేజీలో లోపాలు ఉన్నాయని కాదు. మా కాలేజీలో లోపాలు ఏమీ లేదు. 15 నిమిషాల నోటీస్తో
ఆ విధంగా కావాలని చేశారు వాళ్ళు. ఏ లోపాలు లేకుండా కూడా రద్దు చేశారు. ఇది రాజకీయ ఒత్తిడితోనే జరిగిన రద్దు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ దేశంలో మతాల పేరుతో చేస్తున్న రాజకీయాలకు, జరగబోయే సామాజిక నష్టాలకు ఇది ఒక మంచి ఉదాహరణ. థ్యాంక్ యూ.